హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. ఈరోజు 2 చిన్న సైజు మామిడికాయలు, ఒక క్యారెట్ తీసుకొని వీటితో చిన్న ముక్కల ఆవకాయ ఎలా పెట్టాలో చూపిస్తాను. పచ్చళ్ళు పెట్టడం రాని వాళ్ళ కోసం ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించాలనుకుంటున్నాను ఈరోజు. చిన్నగా ఇలా ముక్కలు కట్ చేసుకోవాలండి. క్యారెట్, మామిడికాయలు కూడా తొక్కలు ఉంచేసుకొని కట్ చేసుకోవాలి మామిడికాయ ముక్కలు. ఈ చిన్న గ్లాస్ ఏంటంటే ఉప్పు కారం అన్నిటికి కొలుచుకోవడానికి నేను మెజర్మెంట్గా పెట్టుకున్నా. ఈ గిన్నె సైజుకి ఈ గ్లాస్ కొలతతో అన్నీ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి. అయితే ఈ కొలుచుకున్నానండి, ఈ ముక్కలు ఎన్ని వచ్చాయని. ఈ గిన్నెకి ఫుల్గా వచ్చేసాయి. సర్లే అని చెప్పి నేను ఈ గిన్నె ముక్కలు పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు చూడండి ఈ గ్లాస్తో కొలుచుకున్నది ఎలా వేసానో మీకు చెప్తాను. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ కారం తీసుకున్నాను, అర గ్లాసు ఆవుపిండి తీసుకున్నాను, ఒక స్పూన్ మెంతిపిండి తీసుకున్నాను, ఒక చిటికెడు పసుపు, గ్లాస్కి కొంచెం వెల్తిగా సాల్ట్. ఇవన్నీ కలిపేసుకున్న మిశ్రమాన్ని మనం ఇలా ఒక గిన్నెలో కోల్చుకోవడానికి తీసుకుంటే ఆ గిన్నెలో సగం కంటే తక్కువగా వస్తుందండి ఈ పిండి మొత్తం. అలా కొలుచుకోవాలి, అదే కొలత అన్నమాట. చూసారు కదా, ఒక గ్లాస్ కారం అండి, సగం కంటే గిన్నెకి సగం కంటే తక్కువగానే వచ్చింది. చూసారు కదా, ఒక గ్లాస్ కారం అండి, అర గ్లాస్ ఆవుపిండి, ఒక స్పూన్ మెంతిపిండి, కొంచెం వెల్తిగా సాల్ట్ గ్లాస్తో, ఒక చిటికెడు పసుపు. ఇలా కలిపేసుకొని వెల్లుల్లి మీకు ఇష్టమైతే కొంచెం కచ్చబచ్చ చేసేసి మిక్సీలో ఇందులో కలుపుకోవచ్చు. ఇష్టం లేని వారు అది స్కిప్ చేసేసి ఓన్లీ పోపులో వేసుకుంటే సరిపోతుంది. నేనేం చేశానంటే, మాకైతే వెల్లుల్లి మామూలుగా అయితే తినం కానీ ఫ్లేవర్ ఇష్టం అండి. సో ఏం చేశానంటే ఒక 3-4 గబ్బాలు మిక్సీలో తిప్పేసి పేస్ట్ లాగా ఇందులో కలిపేసాను. ఈ స్పూన్ ఏంటంటే మెంతిపిండి ఆ స్పూన్తో వేసానండి. చూసారు కదా, ఆ గ్లాస్ కొలత చాలా చిన్నగా ఉంది గ్లాసు. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ వెల్లుల్లి రబ్బలు పొట్టు తీసేసి మిక్స్ చేసి ఇందులో కలిపేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి, పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. పచ్చడి టేస్ట్ ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇది బాగా కలిపేసుకొని ఎక్కడ ఉప్పు కారం అది పొడిలాడుతూ ఉండకుండా బాగా కలుపుకోవాలి. ముక్కలకు ఉప్పు కారం అది బాగా పట్టడానికి ఎంత బాగా కలుపుకుంటే పచ్చడి అంత బాగుంటుంది. ఇది చిన్న ముక్కలు పచ్చడి కాబట్టి ఊరే కొద్దీ టేస్ట్ బాగుంటుంది. అలా అని ఎక్కువ రోజులేం ఉండదు కదండి. ఒక గ్లాసు ఆయిల్ అయితే వేసాను ప్యాన్లో. స్టవ్ వెలిగించి ఆ ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కచ్చపచ్చ చేసిన వెల్లుల్లి, మెంతులు ఇవన్నీ వేసుకొని పోపు అయితే పెట్టేసుకున్నాను. మర్చిపోకుండా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ పోపు బాగా చల్లారిపోయిన తర్వాతే ఆ పచ్చడిలో కలుపుకోవాలి. ఇది మాత్రం ఇంపార్టెంట్ విషయం అండి. వేడివేడిగా వేసేస్తే ఏమవుతుందంటే పచ్చడిలోని ముక్కలన్నీ మెత్తగా అయిపోతాయి, పచ్చడి టేస్టే పాడైపోతుంది. ఈ ఆయిల్ బాగా చల్లారబెట్టి వేసుకోవడం వల్ల ఈ పోపు చాలా పచ్చడి గట్టిగా ఉంటాయండి ముక్కలు, అండ్ కమ్మగా ఉంటుంది. చూసారు కదా, ఆ ఆయిల్ బాగా చల్లారిపోయిన తర్వాత నేను ఇలా కలిపేసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే, మనం ఇట్లాంటి పచ్చళ్ళు పెట్టుకుంటున్నప్పుడు మ్యాక్సిమం ప్లాస్టిక్ బాటిల్స్ అయితే అస్సలు అవాయిడ్ చేసేయడం మంచిదండి. ఇప్పుడు మనం ఏంటంటే గాజు బాటిల్స్ ఇలాంటి వాటికి వాడుకుంటే మంచిది. పింగాణి జాడీలు కానీ లేదంటే ఇలా గాజు బాటిల్స్ కానీ ఇటువంటివి అయితే పచ్చళ్ళు పెట్టుకోవడానికి బెటర్ అండి. చక్కగా ఇలా కలిపేసుకొని దీనిలో శుభ్రంగా ఉన్న ఒక గాజు బాటిల్లో ఇది చక్కగా పెట్టేసుకోవచ్చు. ఇది నెల రోజుల పైనే నిల్వ ఉంటుందండి, బయట పెట్టేసుకున్నా ఏం పాడవదు. మా ఇంట్లో అయితే ఇలాంటి పచ్చళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇందులో మెంతిపిండి వేసాము, పోపులో మెంతులు కూడా వేసాము, చాలా కమ్మగా ఉంటాయి, అక్కడక్కడ పంటికి తగులుతూ వేగడం వల్ల బాగుంటాయండి. అండ్ వేడి కూడా అనిపించదండి. ఇందులో క్యారెట్ ఒకటి వేసాము, అండ్ పోపు కూడా చల్లారబెట్టి వేడి చేసిన ఆయిలే వేసాం కాబట్టి ఈ పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది. చూసారు కదా, పచ్చడి ఎంత బాగుందో చూడడానికి కలర్ఫుల్గా.
ఇక తింటే ఎలా ఉంటుందో మీకే అర్థమైపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంగో ఈ బాటిల్లోకి పచ్చడి అంతా తీసేసుకుంటున్నాను. ఇందులో వేడివేడిగా అన్నం వేసుకొని తింటే ఉప్పు కారం మనం ఒకసారి టెస్ట్ చేసుకున్నట్టు ఉంటుంది, రుచి చూసినట్టు ఉంటుంది. కాబట్టి నేనైతే ఇలా కలిపేసి ఉప్పు అన్నీ సరిపోయినాయి లేదు చెక్ చేసుకున్నాను. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. చాలకపోతే ఒకసారి కలుపుకోవచ్చు. చూసారు కదా, నోరూరించే చిన్న ముక్కల ఆవకాయ ఎంత ఈజీగా పెట్టుకోవచ్చో. మీరు కూడా ఈ పచ్చడి ఈ ప్రాసెస్ నచ్చినట్టయితే తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి ఈ పచ్చడి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను.